ఒకసారి ఈ దశాభాగాల గోల చూడండి, తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. మనకిచ్చిన దాంట్లో 90 తిని 10 ఇవ్వాలి, నమ్మకంగా ఇవ్వాలి, యథార్థంగా ఇవ్వాలి. ప్రాణం పోయిన కూలి పనికి వెళ్ళేవా, రాగానే 100 వచ్చిందా 10 రూపాయలు పక్కన పెట్టు, ఓ డబ్బాలు వేసేయి, 500 వచ్చింది 50 పక్కన పడే, 1000 వచ్చిందా 100 పక్కన పడే. ఆదివారం వచ్చినప్పుడు అదంతా నమ్మకంగా తీసుకొచ్చి అందులో పడే. నీ కుటుంబం ఆశీర్వాదం కాదు, 4 తరాల తర్వాత కూడా నీ కుటుంబం మీదకి ఆశీర్వాదం ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చూసారుగా, నీకు 100 వచ్చిందా 10 పక్కన పడే, 500 వచ్చాయా 50 పక్క పడే, నువ్వు కూలికి వెళ్ళావా 100 పక్క పడే, అవి తీసుకొచ్చి ఆదివారం రోజు ఇక్కడ పడే. మరి ఏ దేవాలయం అయినా నువ్వు ఖచ్చితంగా ఇంత ఇవ్వు, నీకు వచ్చిన దాంట్లో ఓ 100 రూపాయలు 50 రూపాయలు పక్క పెట్టు, ఓ 10 రూపాయలు పక్క పెట్టు, ఓ 5 రూపాయలు పక్క పెట్టు, 25 పైసలు పక్క పెట్టు అని ఏ దేవాలయం అయినా అడుగుతుందా? నువ్వు సంవత్సరం మొత్తం 1 రూపాయి కూడా ఏ గుడికి ఇవ్వకుండా నువ్వు తిరుపతి పోయినా, అంటే ఎక్కడికి పోయినా సరే, అన్నదానం జరిగే ఏ దేవాలయానికి పోయి భోజనం పెట్టినా నువ్వు చందా ఇచ్చావా, చందా ఇస్తేనే తిను అని ఏ దేవాలయమైనా ఏ పూజారైనా మాట్లాడతాడా? చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు ఆలోచించండి. ఇది అంటే ఇది ఆరాటం దేనికోసం? ఓన్లీ దశమభాగాల కోసమేనా? నిజం అనిపిస్తుంది, ఇది నిజం కూడా. దశమభాగాలు అనేవి లేకపోతే వీళ్ళెవ్వరూ రారు, మిమ్మల్ని అడగరు. 1 సంవత్సరం పాటు దశమభాగాలు ఇవ్వకుండా చూడండి, అప్పుడు చెప్పండి ఇక వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళేంటి. వీళ్ళ 100లో 10 రూపాయలు తీసే, అంటే వాడు సంపాదించేదే 100 రూపాయలు, వాడికి ఏం చేయాలి? నువ్వే 10 సాయం చేయాలి. అట్లాంటిది వాడు సంపాదించే 100లో కూడా 10 రూపాయలు తీసుకో. 500 సంపాదిస్తే దాంట్లో 50 తీసుకో, అది కూడా మళ్ళీ నెలకు కాదు, వారానికే. అంటే రోజుకు వాడికి 100 వస్తే దాంట్లో నువ్వు 10 తీస్తే వాడికి అంటే 90 లెక్కన వేసుకోవాలి. వాడికి 500 సంపాదిస్తే దాంట్లో 50 తీయాలి. అవన్నీ తీసుకొచ్చి ఆదివారం నీకు ఇవ్వాలి. ఒక వ్యక్తి 500, అదే ఓ 10 మంది ఉంటే 5,000, వారానికి 5,000, నెలకి 20,000. ఏ పని చేయకుండా హ్యాపీగా పందొంగలందరూ అక్కడే ఉంటారు. అదే అసలు విషయం.